సో తర్వాత ఇంకొక బెస్ట్ టాపిక్స్ ఉన్నాయండి. అదే గిట్ రీసెట్ అంటే ఏంటి, ఆర్ఈవి అంటే రివర్ట్ అంటే ఏంటి, గిట్ రీసెట్ వర్సెస్ రివర్ట్. తర్వాత ఇంకో కమాండ్ వచ్చేసరికి ఏంటంటే గిట్ రీబేస్ అంటే ఏంటి, గిట్ రీబేస్ అంటే ఏంటి దాని గురించి ఒకసారి చెప్పుకుందాం. ఓకే, సో పదండి ఇప్పుడు గిట్ రీసెట్ రివర్ట్ గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ ఇప్పుడు వరకు మనం ఎంత కష్టపడ్డా కోడ్ అనేది లాస్ అవ్వకుండా ఉండడం కోసమే కష్టపడ్డాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందో మీకు చెప్తాను చూడండి. సో నేను మొత్తం ఒక 5 కమిట్స్ చేశాను, ఏదో కమిట్స్ 5 కమిట్స్ చేశాను. ఈ 5 కమిట్స్లో థర్డ్ కమిట్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనం చూసుకోకుండా ఒక ఫైల్ వచ్చేసింది. వేస్ట్ ఫైలా, లేకపోతే లైబ్రరీ ఫైలా, లేకపోతే ఎగ్జిక్యూటబుల్ ఫైలా, సమ్ లాగ్ ఫైలా, ఏదో ఒకటి వచ్చేసింది. ఒక ఫైల్ వేస్ట్ ఫైల్ వచ్చింది. సో ఇప్పుడు నేను పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినప్పుడు నా టీం లీడ్ చెప్పాడు, ఈ ఫైల్ ఎందుకు తెచ్చావు నువ్వు అని. ఈ ఫైల్ వద్దు తీసేయమని చెప్తాడు. తీసేయనగానే మనం వెంబడి హడావుడికి ఏం చేస్తాం, వెంబడి ఆ ఫోల్డర్లోకి పోతాం, ఆ ఫైల్ని డిలీట్ చేస్తాం, మళ్ళీ కమిట్ చేస్తాం, మళ్ళీ పుష్ చేస్తాం. అవునా? సో అదే జరుగుతుంది. కమిట్ వెంబడి ఆ ఫోల్డర్కి పోతాం, మనం తీసేస్తాం, మళ్ళీ కమిట్ చేస్తాం, మళ్ళీ పెడతాం. సో బట్ అలా తీయటం వల్ల ఏముంది అడ్వాంటేజ్, అలా తీసేసే బాగానే ఉంది. సో బట్ అది రికార్డులోకి అయితే వచ్చినట్టుగా ఆ ఫైల్ ఒకసారి రిపాజిటరీలోకి వచ్చినట్టే కదా. సో నాకు అది కూడా వద్దు, ఆ ఫైల్ రిపాజిటరీలోకి వచ్చినట్టు కూడా చూపించకూడదు. ఎలా మనకున్న ఆప్షన్స్ ఏంటి? సో రీసెట్ రివర్ట్లో జరుగుతుంది. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నో డేటా లాస్. మనం ఏం చేసినా డేటా అనేది లాస్ అవ్వకూడదు. ఏది, ఆ వేస్ట్ ఫైల్ తప్ప మిగిలిన ఫైల్స్, ఆ కమిట్లో మిగిలిన ఫైల్స్ కూడా ఉంటాయి, ఆ మిగిలిన ఫైల్స్కి కూడా ఇంపాక్ట్ అవ్వకూడదు. ఓన్లీ ఆ ఒక్క కమిట్లో ఉన్న ఫైల్ ఒకటే నాకు పోవాలి. సో ఇది, సో అది రీసెట్ ఎలా చేస్తామో రివర్ట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ రీసెట్ ఈజ్ నథింగ్ బట్, ఇది ఏంటంటే మన చెస్లో రాజు లాంటి, ఏటైనా ఒక స్టెప్, అది ముందుకైనా పోతాడు, వెనక్కైనా పోతాడు. ఇది చెస్ బోర్డు కాదు కాబట్టి క్రాస్ హార్టెడ్ లేదండి, ఏదైనా ఒక స్టెప్, ఏదర్ ఫార్వర్డ్, ఏదర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్వర్డ్, అంతే. డైరెక్ట్గా జంపింగ్ అనేది జరగదు. సో రీసెట్ గిట్ రీసెట్ ఏంటంటే 1 స్టెప్. సో గిట్ రీసెట్లో 1 స్టెప్, ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ సో ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. అదే రివర్ట్ అయితే ఈ క్వీన్ అండి, మంత్రి ఎట్టైనా ఎగిరిపోతాడు, ఎటు నుంచి ఎటైనా పోతాడు. బట్ ఎనీ మూవ్, ఎక్కడికైనా ఎనీ పొజిషన్, ఇట్ మూవ్ ఎనీ పొజిషన్, ఇట్ మూవ్ టు ఎనీ పొజిషన్. సరే స్పెల్లింగ్ ఏమైంది, పొజిషన్. ఓకే, సో ఇట్ మూవ్ ఎనీ పొజిషన్. బట్ ఇక్కడ డేటా లాస్ జరుగుతుంది. నాకు మరి డేటా లాస్ జరగకూడదు, ఎందుకంటే ఆ కమిట్లో నాకు వేరే ఫైల్స్ కూడా ఉన్నాయి. మరి నాకున్న ఒక ఆప్షన్ డేటా లాస్ అయితే ఇంకా గిట్ ఎందుకు, వేస్టే కదా. సో అదేనది ఆ లాజిక్. డేటా ఎలా లాస్ అవుతుంది, లాస్ అవ్వకుండా ఎలా చూస్తాము మనం, రీసెట్ ఎంత బెస్ట్ అవుతుంది, రివర్ట్ ఎంత బెస్ట్ అవుతుంది ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, గిట్ స్టేటస్. ఓకే, గిట్ ఇక్కడ నుంచి 5 కమిట్స్ చేస్తాను చూడండి. గిట్ యాడ్ స్టార్, తర్వాత గిట్ కమిట్ -m RESకి 1 అండి. సో రీసెట్ కోసం ఫస్ట్ కమిట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే TOUSS టచ్ 7.txt అని ఇస్తాను. LS అనేసి ఇక్కడ తెలిసిపోయింది. ఓకే, 5 ఉంది, 6. ఓకే, సో టచ్ 7.txt, గిట్ యాడ్ స్టార్, తర్వాత గిట్ కమిట్ -m అన్న 5 కమిట్లకి, ఎందుకంటే ఆడ 5 కమిట్లకి రియలైజ్ అయ్యాడు ఇది జరిగిందని, అంతే. RES-2 తర్వాత TOUSS టచ్, ఓకే 5 లేదు టచ్, ఓకే 8.txt వేస్ట్.txt అని చెప్పి ఒక ఫైల్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని ఇస్తే నా దగ్గర 2 ఫైల్స్ ఉంటాయి. నేనేం చేసే గిట్ యాడ్ స్టార్ అని ఇచ్చేస్తాను. తర్వాత గిట్ కమిట్ -m, తర్వాత డబల్ కోర్స్ RES-3 అని ఇస్తాను. తర్వాత ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను, టచ్
touch 9.txt. So the git add a star. The git commit res4 అని ఇస్తాను. ఓకే, తర్వాత to usage touch a.txt and git add a star commit res-4 file and the git push origin fun. ఇప్పుడు మొత్తం నేను 5 కమిట్స్ చేశాను. సో వన్స్ కోడ్ పుష్ అయ్యాక సో ఇప్పుడు చూడండి నాకు మొత్తం ఇవన్నీ వచ్చేసాయి. సో తర్వాత ఏమైంది అంటే నా మేనేజర్ ఈ ఫైల్ నాకు వద్దు, అసలు ఎందుకు ఈ ఫైల్ వచ్చింది, ఇది మనం వాడముంది, మళ్ళీ ఇది ఏదో లాగ్ ఫైల్ అని ఏదో ఒక ఫైల్ చెప్పాను అనుకుందాం, మరి అప్పుడు ఎలా అనేది ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చి కమిట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఏ కమిట్లో ఉందో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సింపుల్, ఇక్కడికి వచ్చి లాగ్ మీద క్లిక్ చేస్తే, లాగ్ ఐడి మీద క్లిక్ చేస్తే మీరు ఆ లాగ్ ఐడిలో ఏం చేశారో క్లియర్ కమిట్ చేస్తారు. ఓకే, సో అలా అనమాట. సో ఇప్పుడు వేరే లాగ్ ఐడి క్లిక్ చేస్తే ఆ లాగ్ ఐడిలో మీరేం చేశారో మొత్తం కనిపిస్తుంది. చూడండి, కమిట్ ఐడి, నాట్ లాగ్ ఐడి, కమిట్ ఐడి. ఓకే, సో ఇక్కడ ఉంది. సో మరి ఇక్కడ ఉంది కాబట్టి ఓకే, సో 3 కమిట్ నెంబర్ 3లో ఉంది కాబట్టి నాకు ఇందులోంచి ఆ ఫైల్ కావాలి. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నాను నేను, ఎందుకంటే లేటెస్ట్ కమిట్ అదే కాబట్టి. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడికి రావాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను. అప్పుడు ఈ కమిట్లో ఉన్న ఫైల్స్ ఏమవుతాయి, స్టేజింగ్లోకి వస్తాయి. ఈ స్టేజింగ్లో ఉన్న ఫైల్స్ని మళ్ళీ స్టాష్లోకి పంపిస్తాం, ఎందుకంటే ఫైల్స్ ఉంటుంది బ్యాక్ అవ్వనియదు, ఓవర్ రైట్ ఆప్షన్స్ అవి ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఉన్న ఫైల్స్ మొత్తం స్టేజింగ్కి పంపిస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఉన్న ఫైల్స్ మొత్తం స్టేజింగ్కి పంపిస్తాను. సరే, స్టేజింగ్ ఇస్ నథింగ్ బట్ సారీ నేను తప్పుతాను, స్టాష్లోకి మూవ్ చేసుకుంటాను. సో ఇది కూడా అంతే, స్టాష్లోకి మూవ్ చేసుకుంటాను. సో మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇది కమిట్లో ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మళ్ళీ నేను 1 స్టెప్ బ్యాక్ వెళ్తే తప్ప ఈ ఫైల్స్ మొత్తం స్టేజింగ్ ఏరియాలోకి రావుగా, నేను దాన్ని అక్కడ మోడిఫై చేసుకోవడానికి. సో అందుకని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో స్టేజింగ్లోకి వస్తాయి, నాకు కావాల్సిన ఫైల్ ఉంచుకుంటే నాకు వద్దనుకున్న ఫైల్ని రిమూవ్ చేస్తాను, అవి కమిట్ చేసి పుష్ చేస్తాను. అది ఎలాగో చూద్దాం పని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గిట్ log లాగ్. సో ప్రెసెంట్ మన హెడ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. సో నాకు ఇక్కడ నేను 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలనుకున్నా కాబట్టి కాపీ. సో దానికన్నా ముందు రివర్ట్ కూడా కావాలి కాబట్టి మళ్ళీ కొత్తగా 5 కమిట్స్ యాడ్ చేస్తాం. గిట్ కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తాం, గిట్ బ్రాంచ్ REV1 అని చెప్పేసి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫన్లో ఎన్ని కమిట్స్ ఉన్నాయో R1లో కూడా అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం పోదాం స్టెప్ బై స్టెప్. రీసెట్ ఎలా చేస్తాం, సో గిట్ RESET రీసెట్, తర్వాత కమిట్ పేస్ట్ ఎంటర్. సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అనేవి కానీ a.txt వస్తుంది స్టేజింగ్లో. సో ఇది గిట్ యాడ్ స్టార్, తర్వాత గిట్ STS స్టాష్ SAV సేవ్ 1 STEP స్టెప్ S1 అని ఇస్తాను ఎంటర్. ఇప్పుడు వర్క్ డైరెక్టరీ మొత్తం క్లీన్ అయిపోయింది, STA ఎంటర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ గిట్ లాగ్ అని ఇస్తాను. ఇప్పుడు హెడ్ నాకు ఒక స్టెప్ బ్యాక్ వచ్చిందిగా, నేను ఈ కమెంట్ని కాపీ చేసుకుంటాను, కాపీ క్యూ ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ గిట్ RESET రీసెట్ మళ్ళీ వెనక్కి వస్తాను, పేస్ట్ ఎంటర్. ఇప్పుడు వేరే ఫైల్స్ వస్తాయి, గిట్ స్టేటస్ వస్తే చూడండి 9.txt, మళ్ళీ సేమ్ గిట్ యాడ్ స్టార్, తర్వాత గిట్ కమిట్ కాదు STS స్టాష్ సేవ్ 2 అని ఇస్తానండి. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అనేసి నా వర్క్ డైరెక్ట్ క్లియర్ అయిపోయింది. తర్వాత గిట్ లాగ్ అనిస్తే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడికి వస్తే తప్ప ఈ కమిట్లో జరిగిన ఫైల్స్ మొత్తం స్టేజింగ్లో రావు. సో కాపీ ఇక్కడికి రండి, క్యూ ప్రెస్ చేస్తే తర్వాత గిట్ RESET రీసెట్ కమిట్ ఐడి పేస్ట్ ఎంటర్. ఇప్పుడు నేను LS ఇస్తే చూసారా, గిట్ స్టేటస్ అని ఇస్తే సో చూసారు ఇప్పుడు వేస్ట్ ఫైల్ కూడా వచ్చేసింది. సో నాకు ఈ ఫైల్ వద్దు, నేనేం చేస్తాను పదండి, ఇప్పుడు గిట్ యాడ్ స్టార్ అని ఇస్తాను. స్టార్ అని ఇస్తే మళ్ళీ ఈ వేస్ట్ ఫైల్ స్టేజింగ్లో కొద్దింది. సో స్టార్ ఇవ్వండి, ఇక్కడ ఫైల్ నేమ్ ఓన్లీ నాకు ఏ ఫైల్ కావాలనుకున్నా ఆ ఫైల్ నేమ్ ఒకటి ఇస్తాను ఎంటర్. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని ఇస్తే ఇప్పుడు చూడండి
ఇప్పుడు స్టేటస్ అనేది చూస్తారా 8.txt ఏమో స్టేజింగ్ ఏరియాలోకి ఉంది, ఇంకా వేస్ట్ డాట్ ఫైల్ అక్కడే ఉంది, అన్స్టేజ్డ్లోనే ఉంది. ఓకే, సో ఇదన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాను, గిట్ కమిటింగ్ -m డబుల్ కోర్స్లో స్టెప్ స్టెప్ 1. ఓకే, ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ అని ఇస్తే స్టిల్ అది పోయింది కాబట్టి వేస్ట్ ఫైల్ ఇంకా ఉంది. నాకు ఈ వేస్ట్ ఫైల్ కూడా వద్దు, నాకు అసలు ఈ స్టేజింగ్ మళ్ళీ మర్చిపోయిందని చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, గిట్ REST రీసెట్ HERD హార్డ్ -HEAD ఎంటర్ చేస్తాం. ఓకే, దీని ముందు యాడ్ చేయాలి అది గిట్ స్టేటస్. సో స్టేజింగ్లోకి వచ్చింది, తర్వాత గిట్ రీసెట్ హార్డ్ -HEAD హెడ్ గిట్ రీసెట్. సో ఇప్పుడు గిట్ స్టేటస్ అని ఇస్తే ఇది ఇంకా ఫైల్ రీసెట్ హెడ్ అంటే అన్స్టేజింగ్ ఏరియా లాగా వచ్చింది, నాకు అన్స్టేజింగ్లో కాదు మొత్తానికి పోవాలి. సో అదే కమాండ్లో లాస్ట్లో హార్ట్ అని ఇస్తామండి, HEAD. సో ఇప్పుడు చూసారా స్టేటస్ అని ఇస్తే ఆ ఫైల్ కూడా పోయింది, అంటే స్టేజింగ్ ఏరియా మొత్తం క్లియర్ అయిపోతుంది. సో పదండి ఇప్పుడు మనకు ఉందిగా స్టాష్ లిస్ట్ ఒక్కొక్క స్టాష్ని అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే కాబట్టి ఇది కాపీ గిట్ యాడ్ STAS స్టాష్ APPL అప్లై పేస్ట్ ఎంటర్. సో గిట్ యాడ్ స్టార్ సో D అని పెట్టాను. ఇప్పుడు మళ్ళీ గిట్ STAS స్టాష్ APPL. సో అపైర్ ప్రెస్ చేసి ఆల్రెడీ 0 ఉంది కదా, నేను 1 ఇస్తాను. సో ఎందుకంటే ఇక్కడ చూడండి స్టాష్ 0లో 2 ఉంది, స్టాష్ 1లో S1 అని నేను పెట్టాను స్టెప్ బ్యాక్వర్డ్. సో ఇప్పుడు నాకు ఇది వస్తే సరిపోతుంది. సో సో యాడ్ చేశాను, కమిట్ చేశాను. ఇప్పుడు గ్యాస్ 0. సో ఇప్పుడు ఏ కూడా వచ్చేసింది కదా, గిట్ స్టేటస్ అని ఇస్తే చూడండి స్టేజింగ్ ఏరియాలో ఉంది కదా, సేమ్ COM కమిట్ -m డబుల్ కోట్స్లో ఏదో ఒక కమిట్ మెసేజ్. సో మరి ఇప్పుడు అన్ని కమిట్ జరిగాక ఇప్పుడు నేను పుష్ చేయాలి, గిట్ పుష్ ఆరిజిన్ FUN. ఇప్పుడు ఇంకొక ఎర్రర్ తంతుంది, ఎందుకంటే లోకల్లో ఉన్న లాగ్స్ రిమోట్లో ఉన్న లాగ్స్ సేమ్ కావు. ఎందుకు, మనం రీసెట్ చేసాం కాబట్టి. అందుకని ఇది మళ్ళీ ఏమంటే పుల్ చేసుకోవాలి, పుల్ చేసుకుంటే మళ్ళీ పాత వచ్చేస్తాం. సో అందుకని ఏం చేస్తామంటే -f వాడతాం. -f ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్, అది మనం ఆల్రెడీ చేసాం కాబట్టి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూసండి, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఇందాక RES5 అవన్నీ ఓవర్ రైడ్ అయిపోయి ఇప్పుడు చూసారా SSD అని వచ్చేసింది. సో ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఒకసారి ఆ డిపాజిటరీ బ్రాంచ్కి వెళ్తే మనకు ఆ వేస్ట్ ఫైల్ అనేది ఉందో లేదో తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఉందండి, లేదు, చూసారా పోయింది. సో ఇది అన్నమాట రీసెంట్లో నో డేటా లాస్. అదే రివర్ట్లో అనుకోండి డేటా లాస్ జరుగుతుంది, ఎలాగో చూపిస్తాను. సో ఇప్పుడు నేను పుష్ చేశాను బాగా. ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ అని ఇస్తే ఇప్పుడు నేను రివర్ట్ గురించి చెప్తానండి. సో రివర్ట్లో డేటా లాస్ జరుగుతుంది. సో ఇందాక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసాక REV అని, సో ఆ బ్రాంచ్కి చెప్పవచ్చు గిట్ చెక్అవుట్ REV-1. ఇప్పుడు ఇందులో వేస్ట్ ఫైల్ ఉందండి ఈ బ్రాంచ్లో, ఎందుకంటే నేను పర్టికులర్ కమిట్లోంచి నేను తీసేయాలనుకుంటున్నాను కాబట్టి గిట్లో. సో నాకు ఇక్కడ థర్డ్ కమిట్ ఏదైతే ఉందో ఇందులోంచి నాకు తీసేయాలి. సో కాపీ క్యూ ప్రెస్ చేయండి, తర్వాత గిట్ REV గిట్ రివర్ట్ కమిట్ పేస్ట్ ఎంటర్. సో ఇప్పుడు చూసండి సేవ్ చేయమంటుంది, WQ1 కమిట్ మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ గిట్ పుష్ ఆరిజిన్ REV-1 అని ఇస్తాను. సో ఇప్పుడు చూడండి కొత్త బ్రాంచ్ వచ్చేసింది కదా, రీఫ్రెష్ చేస్తాను. సో ఏమవుతుంది, RE1లోకి పోతే మన దగ్గర ఏ ఫైల్స్ ఉన్నాయో సేమ్ అవే ఫైల్స్ ఉండాలి. సో చూసారా ఒక ఫైల్ కూడా, ఆ వేస్ట్ ఫైల్ అయితే పోయింది, బట్ దాంతోపాటు ఏమైంది చూడండి ఇక్కడ
ఈ ఫండ్లో ఏముంది 7, 8, 9 ఉంది. అదే మరి ఆర్ఈవిలో ఏది 8 ఏది 8తో పాటే కదా ఆ వేస్ట్ ఫైల్ కూడా నేను యాడ్ చేశాను. సో అదేనండి ఇక్కడ. సో రివర్ట్లో ఏంటంటే డేటా లాస్ జరుగుతుంది అన్న. మరి ఆ కమిట్లో ఒక్క ఫైలే జరిగింది అనుకుంటే సింపుల్ రివర్ట్ వాడచ్చు. ఆ కమిట్లో నాకు పనికొచ్చే డేటా ఏది లేదనుకుంటే రివర్ట్ వాడేయచ్చు. ఓకే, బట్ ఆ రివర్ట్ మీకు ఇక్కడ కమిట్స్లో చూపిస్తుందండి క్లియర్గా. నువ్వు ఏం చేసినా ఈ కమిట్స్లో నిన్ను పట్టేసుకుంటూ ఈ రివర్ట్లో నువ్వు ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ డిలీట్ చేసామని చూపిస్తుంది. ఒక్కోసారి మన లీడ్ అడుగుతాడు ఎందుకు నువ్వు రిపాజిటరీ నుంచి ఫైల్స్ డిలీట్ చేయాల్సి వచ్చింది. సో కొంచెం సెక్యూరిటీస్ అని అంత నుంచి. సో చూడండి ఇది జరుగుతుంది. సో రివర్ట్ వల్ల ఇదే. ఓకే, డేటా లాస్ అనేది జరుగుతుంది. సో పద నెక్స్ట్ టాపిక్ గురించి. ఇదేనండి రివర్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సరే ఏం లేవుగా. ఓకే.